ప్రైమ్ టైం డిబేట్. సురేష్ గారు, విజయమ్మ గారు ఆ అఫిడవిట్లో తన ఆవేదనను వ్యక్తం చేసేటటువంటి అంశం అనేటటువంటిది అందరినీ కలిచివేస్తుంది. విజయమ్మ గారిని బినామీగా ప్రస్తావిస్తూ ఎన్సిఎల్టీ అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడాన్ని ఆమె ఇందులో తప్పుబట్టింది. అసలు విజయమ్మ గారిని బినామీగా మాట్లాడేటటువంటి హక్కు అర్హత ఎవరికైనా ఉందంటారా సురేష్ గారు? సార్, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి అంశాలు నేను మొదట్లోనే చెప్పా. ఎప్పుడు కూడా ఆస్తుల వ్యవహారంలో మనకు ఒక చట్టాలు న్యాయ వ్యవస్థలో ఇందాక విజయశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది, జీవో తీసుకురావడం జరిగింది. మహిళలకు కూడా అంటే బిడ్డలకు, ఆడబిడ్డలకు కూడా సమానమైనటువంటి ఆస్తులు ఉండాలనేటువంటి చట్టాలు తీసుకొని వచ్చారు కదా అని ప్రస్తావించారు. ఇప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటంటే, విజయమ్మ గారు లేదా షర్మిల గారు ఇతరులు ఎవరైనా ఆరోపణలు చేసేవాళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి న్యాయ వ్యవస్థలో పోకుండా కేవలం ఆరోపణల వరకే పరిమితం అవుతున్నారు అన్నది ఒకటి. రెండవది, రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే దివంగతులయ్యారో దాదాపు ఈ 15-16 సంవత్సరాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఆరోపణలు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ముమ్మాటికి ఇది రాజకీయ కుట్ర కోణమే అనేసి నేను భావిస్తున్నా. కేవలం రాజకీయ ఎదుగుదల, అదే విధంగా ప్రత్యర్థులతో చేతులు కలిపి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని సురేష్ గారు మీతో పాటు ఏకీభవిస్తున్నాం. ఇవి ఓన్లీ రాజకీయ ఉద్దేశంతోనే కూడుకున్నటువంటిది. కానీ తల్లి ప్రేమ, కొడుకు అనుబంధం అనేటటువంటిది రాజకీయాలతోని ముడికట్టలేం. అన్నా చెల్లెంల అనుబంధాన్ని రాజకీయాలతో ముడికట్టలేం. రాజకీయాల కోసం సొంత వ్యక్తులను కూడా కోట్లు మెట్ల ఎక్కించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఎట్లా నిద్రపడుతుందంటారు చెప్పండి? శ్రీశైలం గారు, మీరు చెప్పినట్టు 100% కుటుంబంలో ప్రేమానురాగాలు, ఆప్యాయతల్లో ఎవరు ఎన్ని జరిగినా కూడా వాటిని ఎవరు తప్పు పట్టలేము. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాలే తప్ప ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు విజయమ్మ గారు కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు కాదు. మొదటి నుంచి షర్మిల గారి వ్యవహార శైలి ఈ రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎక్కడ ఇబ్బందికరంగా సురేష్ గారు లేడీస్ మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇబ్బంది ఎక్కడుందో చెప్పండి. ఆయన జైల్లో ఉన్నప్పుడు 23 జిల్లాలు కాలుకు బలపం కట్టుకొని తిరగలేదా చెప్పండి? ఆమె తిరిగినటువంటి పాదయాత్రల కారణంగా, ఆమె చేసినటువంటి రాజకీయ సభల కారణంగా వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందలేదా చెప్పండి? చాలా చక్కని ప్రశ్న వేశారు శ్రీశైలం గారు. ఇప్పుడు షర్మిల గారు ఈ రకంగా సేవ చేయలేదు అని ఎవరు మాట్లాడలేదు. మీరు ఏదైతే చెప్పారో పాదయాత్ర చేయలేదా, లేదంటే పార్టీ ప్రచారాలు చేయలేదా అన్న విషయాల పట్ల ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ గారిని తప్పు పట్టట్లేదు. అయితే తదనంతర పరిస్థితుల్లో మీరు చూశారు, రాజకీయ ప్రాధాన్యత లేదనేటువంటి ఆరోపణ, వేరే పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన, మళ్ళీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలోకి రావడం, ఎలక్షన్ల సమయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు, వివేకానంద రెడ్డి గారి హత్యాదంతంలో ఏ రకమైనటువంటి ఆరోపణలు చేశారు, ఇవన్నీ కూడా పూర్తి అనుమానాస్పదమైనటువంటి రీతిలో వ్యక్తిగతంగా కక్ష సాధించుకుంటున్నారా, ఒక పగను పెట్టుకొని ఈ రీతిలో పోతున్నారా అన్నటువంటి కోణం వెలుగులోకి వస్తుంది. గడిచిన ఎన్నికల ప్రచారంలోనే అనేక సందర్భాల్లో వారి ప్రచార శైలి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకించడమే పని కట్టుకొని ఆ రీతిలోనే పనిచేశారు. అక్కడ స్పష్టమైనటువంటి విధానం. మరి ఎంత న్యాయం చేసినా ఉద్దేశపూర్వకంగా చేసే వాళ్ళని ఏ రకంగా సంతృప్తి పరచగలం? ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పని కట్టుకొని చేస్తున్నటువంటి వ్యవహార శైలిగా ఉంది తప్ప ఎన్ని చేసినా సంతృప్తి చెందేటువంటి వ్యవహారం అయితే కనపడడం లేదు. షర్మిల గారు ఎప్పుడు కూడా దూషించారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా తన చెల్లిని గాని తల్లి గారి పట్ల గాని ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరించలేదు. అదేవిధంగా చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు. మీరు చూస్తే ఈ రోజు కూడా కేవలం సురేష్ గారు మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నటువంటి వ్యవహార శైలిగానే కనిపిస్తోంది. వారు తప్పుడు దారిలో వెళుతున్నారన్నటువంటి అనుమానం కలుగుతోంది. దీని వెనక ఎవరున్నారన్నది అది భగవంతుడికే తెలియాలి. రానున్నటువంటి రోజుల్లో ప్రజలు తెలుసుకుంటారు. కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి